మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత ధన్యతయున్నది. మూడవ కీర్తన మొదటి చరణాన్ని రెండవ చరణాన్ని చదువుతున్నాను. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అని. ప్రతిసారి మనం కృతజ్ఞతా కూడికలో ఈ మాటను మనం ధ్యానిస్తాం. మనం కృతజ్ఞత హృదయం కలిగి ఉండడం అనేది మనకు అవసరం. ఆయన మనకి ఎన్నో మేళ్ళు చేశాడు. ఆయన చేసిన మేళ్ళన్నిటిని తలంచుకుంటూ కృతజ్ఞత అనుభవాలు, కృతజ్ఞత భావం మన హృదయంలో మనం కలిగి ఉండాలి. ఆయన మనం పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన పట్ల చేశాడు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఆయన చేసిన మేళ్ళు తలంచుకుని ఏ రోజైనా ఒకరోజు లేకపోతే మేలు పొందిన రోజు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని మనం చెప్పగలిగామా? సహజంగా మనం కళ్ళారో చూసేది, మన నోటితో మాట్లాడేది ఏమైనా ఉంది అంటే మన కష్టాలు, మనకొచ్చిన ఆపదలు, మనకు కలిగిన నష్టం, మన మీదకి వచ్చిన నిందలు, మనల్ని ఎవరైనా అవమానం చేస్తే అవమానం, ఇవి గుర్తొస్తాయి. మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఏదంటే ఎవరైనా మనకు హాని చేస్తే ఆ హాని చేసిన వ్యక్తి, కీడు చేసిన వ్యక్తి ఎదురుస్తే పలానప్పుడు ఈ మనిషి ఈ విధంగా కీడు చేశాడు, పలానా సమయంలో ఈ వ్యక్తి ఈ విధంగా నష్టపరిచాడు, పలానా సమయంలో ఈ మనిషి ఈ విధంగా అపకారం తలపెట్టాడు. ఎంతసేపు ఇవి గుర్తొస్తాయి కానీ మనకు నష్టమో, మనకొచ్చిన కష్టమో, మన మీదకి వచ్చిన అవమానమో, మన మీదకి వచ్చిన నిందో ఇవి మనకు గుర్తొస్తాయి కానీ ఆయన చేసిన మేళ్ళేవి మనకు గుర్తురావు. ఇది మానవ లక్షణం. నా జీవితంలో ఎప్పుడూ కష్టమేనండి. ఏ రోజు నేను సుఖం అనుభవించినటువంటి అనుభవాలు ఇవ్వండి, ఎప్పుడూ కష్టాలే. ఒకరోజు రెండు రోజులైతే ఏదో అనుకుంటాం. ప్రతిరోజు నా జీవితం అంతా కష్టమేనండి, నా బ్రతుకంతా దుర్భరమైన పరిస్థితులేనండి అంటూ ఉంటాం. కారణం అవి మన కళ్ళ ముందు కదిలి ఆడతాయి. ఆయన చేసిన మేళ్ళు ఎప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకున్నామా? అయ్యా నాకు ఈ మేలు చేశావు, నా బిడ్డల పట్ల ఇదిగో ఈ మేలు చేశావు, నా కుటుంబం కొరకు ఇదిగో ఈ మేలు చేశావు, నన్ను ఈ విధంగా ఆశీర్వదించావు, ఇది నీవిచ్చావు అని ఏనాడన్నా ఒక్కరోజు మనం కృతజ్ఞతా హృదయంతో ఆయన్ని స్తుతించిన అనుభవాలు ఏమైనా ఉన్నాయా ఆలోచించుకుందాం. ఏదైనా ఒక రోడ్లో మనం నడిచి వెళ్ళేటప్పుడు మనకు చాలామంది దిక్కులేని వాళ్ళు, అనాథులు, అడుక్కునే వాళ్ళు ఎదురుపడతారు. కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, మోగవాళ్ళు, మాట్లాడలేని వాళ్ళు ఎదురుపడతారు. దారిలో వెళితే దయ కలిగి ఏదైనా ₹1 ఇస్తాం, లేకపోతే ₹2
వాళ్ళు పరుచుకున్న బట్ట మీద పడేసి వెళ్ళిపోతాం. ఆ స్థితిగతుల గురించి ఎప్పుడైనా వెనక్కి తిరిగి ఆలోచించామా? ఆలోచించండి ఒకసారి. వాళ్ళు అడుక్కుంటున్నారులే, అడుక్కునే వాళ్ళే, వాళ్ళ పరిస్థితి అంతేలే అనుకుని, మొలిచిన మొక్కలాగానో నేడిచ్చే చెట్టు అనుకుని అట్లా మనం దాటి వెళ్ళిపోతాం. ఇది మామూలే. ఆయన మనల్ని ఆ స్థితిలో ఉంచలేదు, ఇదిగో మనల్ని ఈ స్థితిలో ఉంచాడు, అందుకు నీకు స్తోత్రం అని ఎప్పుడైనా అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు దేవునికి మనం స్తోత్రం చెప్పామా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించామా? 2 చంకల్లో 2 కర్రలు పెట్టుకుని ఒంటి కాలుతో నడిచి వెళ్ళే వాళ్ళు అప్పుడప్పుడు మనకు ఎదురవుతారు. అయ్యా, ఆ పరిస్థితి నాకు లేకుండా చేశావు. నాకు 2 కాళ్ళు ఇచ్చావు, ఆ 2 కాళ్ళు బలపరిచావు, నా కాళ్ళతో నేను నడవగలుగుతున్నానయ్యా. ఆ నడిచే ఆ బలం నా కాళ్ళకి ఇచ్చావు, ఆ స్థితిలో నన్ను ఉంచలేదు. 2 కాళ్ళు నాకు సరిగ్గా ఉన్నాయి, నాకు ఇచ్చావయ్యా, అందుకు నీకు స్తోత్రం అని ఏనాడైనా ఒక్కనాడు ఒక్కరోజు ఆయన స్తుతించామా? ఆ కళ్ళు లేని కబోదులు ట్రైన్లో అడుక్కున్నప్పుడు చేతనైతే సహాయం చేస్తాం, ఒకవేళ వేయడానికి ఇష్టం లేకపోతే తలెడి తిప్పుకుంటాం తప్ప, ప్రభువా నాకు 2 కళ్ళు ఇచ్చావయ్యా, చక్కగా చూడగలుగుతున్నానయ్యా, అందుకు నీకు స్తోత్రం అని ఎప్పుడైనా నోరు తెరిచి అట్లాంటి సిచ్యువేషన్ నీ కళ్ళ ముందు కనబడినప్పుడు దేవా నీకు స్తోత్రం అని చెప్పగలిగామా? గుర్తు చేసుకోండి ఆయన చేసిన మేళ్ళు, ఆయన చేసిన ఉపకారాలు. అవయవాలన్నీ బాగుంటాయి, మాట్లాడడానికి నోరు లేదు, నాలుకతో మాట్లాడలేరు, నోటితో పెదవులిపి మాట్లాడలేరు, ఏమో సైంగ్యం చేస్తారు. దేవా, నా నోటితో చక్కటి పదాలు, మంచి మాటలు, చక్కటి పాటలు పాడడానికి నా నోరు తెరిచావు, నాకు మాటలు ఇచ్చావు. ఆ మాట్లాడడం చేతగాని వాళ్ళని, మాటలు రాని వాళ్ళని చూసి ఏనాడైనా నీవు నాకు ఇచ్చిన నోటి మాట కొరకు స్తోత్రం అని ఎప్పుడైనా చెప్పగలిగామా? ఆయన్ని స్తుతించామా? ఒకసారి ఆలోచించండి ఆయన చేసిన మేళ్ళు. ఏదో ఒక ఇల్లు, చిన్న తాటకిల్లు నీకుంది, ఎవరో ఇల్లు చూస్తావు, 3 అంతస్తులు మేడ చూస్తావు, ఎదురుగా కనబడుతున్న బిల్డింగ్ని చూస్తావు, అందంగా అలంకరించుకున్న బిల్డింగ్ని చూస్తావు తప్ప, దేవుడు నాకు ఈ తాటకలు పాకు ఇచ్చాడు, ఈ చక్కని వసతి కలిగిన ఇల్లు ఇచ్చాడు, నాకు ఇల్లు లేకుండా రోడ్డు ప్రక్కనే ఈ ప్లాస్టిక్ పరసలు కట్టుకుని ఏదో తలదాచుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకంటే దేవుడు నన్ను ఎంతో హెచ్చించాడు. ఈ తాటకిల్లు చాలు, ఈ పెంకుటిల్లు చాలు, అయితే ఈ బంగ్లా చాలు అని ఎప్పుడైనా ఆయన ఇచ్చాడు, అందుకు ఆయనకు స్తోత్రం. నాయన నువ్వు ఇచ్చావు, నీకు స్తోత్రం అని ఎప్పుడైనా చెప్పగలిగామా? నీతో వయస్సు కలిగిన వాళ్ళని చూడు, నీతో పాటు నీతో చదువుకున్న వాళ్ళని, క్లాస్మేట్స్ని ఒకసారి చూడు, వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో చూడు. దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదించాడో చూడు. దేవా, నా సమకాలికులు ఎందరికో ఉద్యోగాలు లేవయ్యా, నిరుద్యోగులుగా ఉన్నారు, వాళ్ళు పనులు కూడా చేయలేకపోతున్నారు, వాళ్ళకి అంగవైకల్యం, వాళ్ళు నడవలేరు, కదలలేరు, మాట్లాడలేరు, వాళ్ళకి చేతులు లేవు. కష్టపడడానికి, సంపాదించుకోవడానికి దేవుడు మన చేతులకు సత్తు ఇచ్చాడు. రెండు కాళ్ళు దేవుడు మనకిచ్చాడు, 2 చేతులు మనకిచ్చాడు, కష్టపడడానికి, సంపాదించుకోవడానికి, చక్కగా చూడడానికి కళ్ళు ఇచ్చాడు, మంచి ఆలోచన కలుగు చేసే తెలివితేటలు కలిగిన మెదడు నీ తలకాయలో పెట్టాడు. ఇన్ని చేసిన దేవునికి ఏనాడైనా ఒక్కనాడు ఒక మంచి ఇల్లు ఇచ్చాడు. ఒకవేళ అది నీ పితరుడు సంపాదించొచ్చు ఉండొచ్చు, లేకపోతే నీ భర్త సంపాదించి ఉండొచ్చు, లేకపోతే నీ అత్తమామలు సంపాదించి ఉండొచ్చు. ప్రభువా, ఈ నీడ నీవు నాకు ఇచ్చావయ్యా, అందుకు నీకు స్తోత్రమయ్యా అని ఎప్పుడైనా చెప్పగలిగావా? నేను ఒక సేవకుడుగా నిన్ను హెచ్చరిస్తున్నాను. నేను కూడా కొన్ని సందర్భాల్లో
అవమానాలు నా మీదకి వచ్చినప్పుడు, నిందలు నా మీదకి వచ్చినప్పుడు, అపహాసకులు నన్ను అపహాస్యం చేసినప్పుడు, నన్ను నిలబెట్టి గేల్ చేసినప్పుడు, దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడు. నన్ను పూటకి తిండి లేక అలమటించిన నన్ను నాకు కడుపు నిండా అన్నం పెడుతున్నాడు అని జ్ఞాపకం చేసుకోకుండా, స్తుతించకుండా ఉన్న రోజులు నా జీవితంలో కూడా ఉన్నాయి. అది నా బ్రతుకులో ఉన్నాయి. నేను పైకి చెప్పుకుంటున్నాను, మీరు చెప్పుకోలేరు అంతే. ఒకవేళ ఇంతవరకు మీరు ఆ కృతజ్ఞత హృదయం మీకు లేకపోతే, కృతజ్ఞతాస్తుతులు ఆయనకు మీరు చెల్లించకపోతే, మీ పట్ల, మీ వ్యవసాయ రంగం పట్ల, మీ వ్యాపారాల పట్ల ఎప్పుడు నష్టం వచ్చింది అనుకుంటున్నావే కానీ అసలు దేవుడు ఇంత చేశాడని ఏనాడైనా నువ్వు కృతజ్ఞత కలిగి ఉండవా? నీ బిడ్డల పట్ల, వాడి చదువుల్లో, వారి ఉద్యోగాల్లో ఏమేమో దేవుడు చేశాడు. అవన్నీ తలంచుకుని ఇక మీదటైనా, ఈ నెలలోనైనా ఆయనకు నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవానికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవంగల దేవుని సంఘంలో ఉన్నటువంటి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మీ వ్యవసాయ రంగంలో, మీ వ్యాపార రంగంలో, ప్రతి విషయంలో ఆయన మీకు చేసిన మేళ్ళన్నిటిని గుర్తు చేసుకోండి. నోరు తెరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీరు అలాగ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఆయన ఘనమైన నామాన్ని మహిమపరుస్తారు. నిండారుగా దీవెనలు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, ఆమేన్. నోరు తెరిచి కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. బైబిల్లో ఈ కీర్తన గ్రంథంలో 50వ కీర్తనలో 23వ వాక్యంలో రాసింది, ఆయనకు స్తుతియాగం అర్పించేవారట ఆయన మహిమపరుస్తూ ఉన్నారు అని. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తూ ఉన్నాడు. కనుక మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన్ని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికముగా ఆశీర్వదించి దీవిస్తాడు. ఆమేన్. దైవజనుడు పౌలు తెస్సలోనికై మొదటి పత్రికలో 5వ అధ్యాయం 16వ వాక్యంలో ఈ విధంగా వ్రాసాడు, ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. అవమానం వచ్చింది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నింద మీ మీదకి వచ్చింది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇట్లా చెప్పడం వలన దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇలాగు చేయుట మీ విషయంలో యేసు క్రీస్తునందు అది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోబు చాలా ఐశ్వర్యవంతుడు. తనకున్న ఐశ్వర్యం, తనకున్న సమస్తం, తనకున్నటువంటి కడుపును పుట్టిన పిల్లలు అందరూ ఒకే రోజు కళ్ళ ముందు అట్లాగే వెళ్ళిపోయారు. ఆస్తి వెళ్ళిపోయింది, మందలు పశువులు వెళ్ళిపోయాయి, ఉన్న ఇల్లు కూలిపోయింది, ఏమీ లేదు. దైవజనుడు యోబు ఒకే ఒక మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. అలాగా చెప్పాడు దైవజనుడు యోబు. యోబు మొదట ఆశీర్వదించబడిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించబడ్డాడు. కృతజ్ఞతా హృదయం. దైవజనుడు పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు. జాగ్రత్తగా వినాలి మీరు. ఎదుటి వ్యక్తి బాగుపడితే ఓర్చుకోలేరు. కారణం స్వార్థం పెరిగింది, తనకు తానే సెల్ఫిష్నెస్. ఇతరుల క్షేమాన్ని కోరుకునే వాళ్ళు లేరు. ఏ మనిషిని మనం అట్లా టచ్ చేసినా మనుష్యుల్లో మనం చూసేది ఏమిటో తెలుసా? స్వార్థం అట. మనుష్యులు స్వార్థాన్ని ప్రేమించేవాళ్ళు. స్వార్థ ప్రియులను
ఎట్లాగైనా సంపాదించాలి, ధనవంతులం కావాలి. బైబిల్ రాస్తుంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. జాగ్రత్తగా ఆలోచించండి. ఒకడు ఏమి సంపాదించుకున్నా అది ఏమి తనతో కూడా తీసుకువెళ్ళడైన సంగతి మీకు తెలుసు. ఈ అంత్య దినములలో ఆ మనుషులట ధనాపేక్షలను, బింకములాడువారును, అహంకారులను, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. తల్లి ఎవరో తండ్రి ఎవరో అర్థం కాని పరిస్థితులండి పిల్లలకి. తండ్రి మాట లెక్క చేయరు, తల్లి మాట వినరు. ఆ తల్లి నిన్ను కడుపులో పెట్టుకుని 9 నెలలు మోసింది. ఆమె రక్తం పాలుగా మార్చి, ఆమె రక్తం అంటే ఆమె ప్రాణం. ఆ రక్తం అంతా నీ కోసం, నీ ఎదుగుదల కోసం, నీవు క్షేమంగా ఉండాలని, నీవు బతికి బట్ట కట్టాలని ఆమె తన రక్తాన్ని పాలుగా మార్చి నీకు ఇచ్చింది, ఉగ్గు పాలు ఇచ్చింది. నేను నీకు మాట చెప్తాను, తల్లిదండ్రులకు అవిధేయులైన వాళ్ళతో. ఒక 2 కిలోలు బరువున్న రాయి ఇట్లా చేతిలో పట్టుకుని ఒక 24 గంటలు ఉండు పోని, ఒక 20 గంటలు పట్టుకుని ఉండగలరా పోని, ఒక 12 గంటలు పట్టుకుని ఉండగలరా పోని, ఒక 2 గంటలు పట్టుకుని ఉండగలరా? అట్లా 2 గంటలు కూడా చేతిలో పట్టుకుని ఉండలేవే 2 కిలోలు రాయి. 9 నెలలు మోసింది కదా ఆ తల్లి తండ్రి. కష్టపడి వాళ్ళు కూలి చేసి, వాళ్ళు ఏదో వ్యాపారం చేసి, వాళ్ళు ఏదో వ్యవసాయం చేసి, ఏదో ఉద్యోగం చేసి సంపాదించిన సంపాదన అంతా నీ చదువుకి ఖర్చు పెట్టారు కదా, చదువుల కోసం ఉపయోగించారు కదా. ఆ తల్లిదండ్రుల్ని నువ్వేమైనా గౌరవిస్తున్నావా? ఆ తల్లిదండ్రులు నువ్వు ప్రేమిస్తున్నావా? విచ్చలవిడిగా మాట్లాడడమా, నోటుకొచ్చినట్టు మాట్లాడడమా? దైవజనుడు పౌలు 2000 సంవత్సరాలకు పూర్వం రాసిపెట్టాడు, అవిధేయులట. ఈ చివరి దినాల్లో తల్లిదండ్రులకు అవిధేయులు. కారణం ఏమిటంటే కృతజ్ఞత లేని వాళ్ళు, చేసిన మేలు మర్చిపోయిన వాళ్ళు, తాగిన పాలు మర్చిపోయిన వాళ్ళు, పెంచిన పెంపకం మర్చిపోయిన వాళ్ళు, తన కోసం ఖర్చు పెట్టిన ఖర్చు మర్చిపోయారు. కృతజ్ఞత లేకపోవడం, అదంతా ఒక్కసారి వెనక్కి తిరిగి నువ్వు ఆలోచించు. ఆ తర్వాత అన్నం తిను. యవనస్తులైనా ప్రియమైన పిల్లలారా, ఒక సేవకుడు గారిని మీతో చెప్తున్నాను, తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులను సన్మానించండి. తల్లిదండ్రులకు అవిధేయులు కాకుండా కృతజ్ఞత లేని వారై ఉండొద్దు, కృతజ్ఞత కలిగి ఉందాం. రాజైన దావీదు ఇప్పుడు రాజు. ఆ గొర్రెలతో సహజీవనం చేశాడు. ఆ గొర్రెలను కాచుకునే అనుభవాలు, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని, నువ్వు నాకెంతో చేసావయ్యా, కనుక నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. 116వ కీర్తనలో కూడా ఒక అద్భుతమైనటువంటి మాట రాశాడు. 12వ చరణాన్ని చదువుదాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటినీ నేను ఆయనకు ఏమి చెల్లించుదును? రక్షణ పాత్ర చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం, ప్రార్థన చేసే అనుభవం ప్రియులారా మనకు అవసరం. దేవుడు చేసిన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు. దేవుడు నీకు ఒక నివాసం, ఉండడానికి ఒక నివాసం ఇచ్చాడు. 2 కళ్ళు చూడగలిగే కళ్ళు ఇచ్చాడు. 2 కాళ్ళు భూమి మీద నీ పాదాలు మోపి నిలవగలిగేటట్లుగా 2 కాళ్ళకి బలం ఇచ్చాడు. 2 చేతులు సచ్చు లేకుండా, సచ్చుపడిపోకుండా ఈ చేతులతో సంపాదించుకుని కష్టపడే చేతులు నీకు ఇచ్చాడు. అవునండి, మంచి ఆలోచించే ఆలోచన దేవుడు మనకు ఒక ఉన్నతమైనటువంటి ఔన్నత్యాన్ని కలుగు చేశాడు. తెలివితేటలు ఇచ్చాడండి, జ్ఞానం ఇచ్చాడు. కనుక మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పటి వరకు ఒకవేళ నీవు ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించకపోతే, ఆయన పేరే ఎత్తకుండా, ఆయన ఊసే ఎత్తకుండా, ఏం చేశాడులే దేవుడు, ఏం చేశాడులే, వాళ్ళకి చేశాడు, వీళ్ళకి చేశాడు, వాళ్ళకి ఆ కార్యం చేశాడు, వీళ్ళకి ఈ కార్యం చేశాడు, వాళ్ళకి ఆ అద్భుతం చేశాడు, వీళ్ళకి ఈ అద్భుతం చేశాడు, నీ దేవుడి మీద నింద వేయడం తెలుసు. కానీ నీకు నోరు తెరిచి కృతజ్ఞతాస్తుతులు చెప్పుకోవడం నీకు చేత కాలేదు. ఈరోజు ఆదివారపు ఆరాధనలో నీవు దీవించబడినట్లుగా, నీ కుటుంబం ఆశీర్వదించబడేటట్లుగా ఒక సేవకుడిగా నేను మనసారా కోరుకుంటున్నాను. మనం కృతజ్ఞత ఆ భావాన్ని కలిగి ఉందాం.
కృతజ్ఞత హృదయంతో ఆయన మనం స్తుతిద్దాం, ఆయన్ని కీర్తిద్దాం. కీర్తనీయుడైన ఆయన నామాన్ని మనం ఘనపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా నీకు కృతజ్ఞత హృదయం ఉంటే నీకిచ్చిన స్వరం, నీకిచ్చిన మంచి తీయటి స్వరంతో ప్రభువుని ఏ రోజైనా స్తుతించావా? నువ్వు నాకు ఇచ్చిన ఈ స్వరంతో నిన్ను స్తుతిస్తానయ్యా అని ఎప్పుడైనా ఆయన్ని స్తుతించిన అనుభవాలు నీకున్నాయా? ఎన్నో తలాంతులు దేవుడు నీకు ఇచ్చాడు. నీకు ఇచ్చిన తలాంతు దేవుని సన్నిధిలో వాడడం, కృతజ్ఞత కలిగి ఉండడం. మందిరంలో అడుగుపెట్టిన తర్వాత, ఆయన సన్నిధిలో నీవు కనబడిన తర్వాత, ఆయన సన్నిధిలో ఎన్ని మేళ్లు పొందావు, దేవుడు ఎన్ని మేళ్లు చేశాడు, ఎంత గొప్ప చేశాడు నిన్ను, ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు నీకు. కృతజ్ఞత కనీసం ఆయన తలంచుకుని కృతజ్ఞత అనుభవం, కృతజ్ఞత బుద్ధి ఒకవేళ నీలో లేకపోతే కొంచెం మార్పు చేసుకో, కొంచెం మార్పు చెందు. ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పు. నాకు ఈ స్థాయి నీవు అనుగ్రహించావు, ఈ ఘనత నీవు నాకు ఇచ్చావు. అవునయ్యా, మందిరంలో అడుగుపెట్టినప్పుడు కొందరికి నిలువ నీడ లేదు, నిజమే, నాకు కూడా లేదు. ఈరోజు దేవుడు ఒక నీడిచ్చాడు. దేవుడు అంచెలంచెలకి ఈ పరిచర్యను ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కృతజ్ఞత లేకపోతే అంధకారం జీవితం. కనుక మనం ఈ చివరి దినాల్లో కృతజ్ఞత కలిగి ఉందాం. ఎప్పుడు సణుగుడు గొణుగుడు, గొణుగుడు సణుగుడు. ఏమండి, ఇదేదో మీకు వచ్చి పడింది, ఇది మీ నేచరు, మీ బుద్ధి అని నేను అనలేదు. అట్లా అనడానికి నాకు అర్హత కూడా లేదు. ఇది మన పితరుల నుంచి వచ్చింది, మనకి సంక్రమించింది. అది మన స్వార్జితం, అది మన పిత్రార్జితం. అవునండి, నిర్గమాకాండం ఆ 17వ అధ్యాయం, 18వ అధ్యాయం, 16వ అధ్యాయం, ఆ 15వ అధ్యాయం కూడా చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, ఐగుప్తులో మన పితరులు బానిసలుగా ఉంటే దేవుడు మోషేను పంపి అష్ట కష్టాలు పడి అవమానాలు నిందలు సహించి ఆ మోషేని అహరోను అక్కడ నిలబెట్టి ఇశ్రాయేలులందరినీ బయటికి తీసుకొచ్చాడండి. ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడండి ఇశ్రాయేలు పట్ల. త్రాగడానికి నీళ్ళు లేకపోతే సణుగుడా? ఏమండి, బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడా దేవుడు? చెప్పాలి మీరు నోరు తెరిచి. అయ్యో, 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికేమే, ఆయన మమ్మల్ని బయటకు తీసుకొచ్చాడే, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడే, ఆయిరని నేల ఏర్పాటు చేశాడే, శత్రువులను ఆ సముద్రంలో ముంచేశాడే, కనపడకుండా రథాలు కూడా కనపడకుండా పోయాయే. ఐగుప్తులో సమాధుల్లో అక్కడ చస్తే మేము అక్కడ బాగుండేది, అక్కడ కీరకాయలు తినేవాళ్ళం, వెనకదంతా గుర్తు చేసుకున్నారండి. ఆ కీరకాయల సంగతి గుర్తుంది, కానీ ఎర్ర సముద్రం దాటించిన సంగతి కృతజ్ఞత లేని హృదయస్తులకి గుర్తు రావడంలా. కృతజ్ఞత లేకపోవడం, సణుగుడు ప్రారంభించారు. ఎర్ర సముద్రం దగ్గర సణగడమే, అన్నం లేకపోతే సణగడమే, నీళ్లు లేకపోతే సణగడమే, అన్నీ సణుగులు గొణుగులే. సణుగుడు సంశయాలు మానండి. దేవునికి నీవు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించు. ఒకవేళ నీ ఇల్లు బాగలేకపోయినా ఆ ఇల్లన్నా నీకుంది. నీవు గంజేసుకుని తింటున్నావు, లేకపోతే నీళ్లు పోసుకుని తింటున్నావు, నీకు తిండి కడుపు నిండా తిండి పెడుతున్నాడు, ఏదో ఒక తిండి పెడుతున్నాడు. రోడ్ల మీద అడుక్కునే వాళ్ళని ఒక్కసారి చూడు, ఇళ్ళమ్మడి తిరిగి అడుక్కునే వాళ్ళని ఒక్కసారి చూడు. ఆ స్థితి కంటే నీ స్థితి ఎంత ధన్యమో. అయ్యా, గుట్టుగా ఎవరింటికి వెళ్లకుండా కడుపు నిండా పట్టడి మెతుకులు పెడుతున్నావు. అది గంజో, అది నీళ్ళు, ఏదో పోసుకుని ఈ 4 వేళ్ళు నా నోట్లోకి వెళ్ళేటట్టు చేసేవయ్యా. ఆ పరిస్థితి నాకు రానందుకు నీకు స్తోత్రం అని చెప్పగలుగుతున్నావు. మనం ఒక్కసారి ఆలోచించి ఆత్మీయంగా అడుగులు వేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుడు మనకు చేసిన మేళ్ళన్నీ తలంచుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయంలో 11వ వాక్యంలో మనం ప్రారంభించి చదువుకుంటాం. యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. అయ్యా, మా మీద కనికరం చూపు, మమ్మల్ని శుద్ధునిగా చెయ్యి అని అడిగారు. అంతే. యేసు ప్రభుని వాళ్ళు అడిగింది వాస్తవానికి కుష్ఠు వ్యాధి గ్రస్తులు లోపలికి రాకూడదు, వాళ్ళు పాళెం వెళ్ళిపోతే ఉండాలి, లోపలికి రాకూడదు. కానీ ధైర్యం చేసుకుని ఆ కనికరం కలిగిన దేవుడు స్వస్థపరుస్తాడని ఎన్నెన్నో ప్రభు అద్భుతాలు చేయడం వాళ్ళు చెవులతో విన్నారు. ఒకవేళ కళ్ళతో చూసారేమో కూడా. కనికర సంపన్నుడైన దేవుడు యేసుక్రీస్తు వాళ్ళని చూసి మీరు శుద్ధులు కండి అని
మీ దేహాలు యాజకులకు కనబరుచుకోండి అని చెప్తే ఆ 10 మంది వాళ్ళ దేహాలు యాజకులకు చూపెట్టుకోవాలని పరుగున వెళుతున్నారు. మార్గంలో వెళుతూ ఉండగానే అందరూ శుద్ధులైరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వస్థత పొందినటువంటి వ్యక్తుల్లో 10 మందిలో ఒక్కడు వెనక్కి తిరిగొచ్చి ప్రభు పాదాల దగ్గర సాగిలపడి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పాదాల దగ్గర సాగిలపడి గొప్ప శబ్దంతో, అయ్యా నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానయ్యా, నేను శుద్ధుడిని అయిపోయినయ్యా. అప్పుడు ఆయన అడిగాడు, 10 మంది శుద్ధులైరు కారా, మిగిలిన 90 ఎక్కడో మరి. ఎంతమందికి ఉందండి కృతజ్ఞత? కనీసం సంఘంలో అందరూ వింటూ ఉండగా దేవుడు చేసిన కార్యం ఇది అని చెప్పావా? లే. దైవజనుడు పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10, 11, 12 వాక్యాల్లో మనం చదువుకున్నటువంటి ఆ మాటల్లో ఆయన విత్తేవానికి విత్తనం, తినుటకు ఆహారం దయచేసి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, నా నోట ఆయన వాక్యము అనే విత్తనం ఉంచాడు. ఒక పల్లెటూరు బయటిగాడిని, మాట్లాడడం చేతగాని వాడిని ఆయన చూశాడు, ఆయన పిలిచాడు, ఆయన ఏర్పరచుకున్నాడు, నన్ను ఆయన నమ్మాడు. నా నోట ఆయన వాక్యము అనే విత్తనం ఉంచాడు. కృతజ్ఞతతో చెప్తున్నాను ఈ మాటలు. నేను ఈ పరిచర్య విధంగా విస్తరించడానికి కారణం ఏమిటంటే, ఇక్కడున్న మీరందరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వలన దేవుడి పరిచర్యను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తా ఉన్నాడు. చదవండి ఆ 12వ వాక్యాన్ని ఇప్పుడు. ఈ సేవను గుర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగు చేయుటకు మాత్రం కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలంగా విస్తరిస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుదాం. ఇది ఆయన శరీరం, ఇది ఆయన రక్తం. ఆయన ఆ పాత్రను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మనం కూడా ఏం చేసినా, దేవుడు మనకేం అనుగ్రహించినా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దయచేసి మోకరించండి. నేను నీ కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నా. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. మరణ పడక మీద నుంచి నన్ను లేపావు. నా వలె అనేకులను నీవు లేపుంటావు. నీ వలన మేలులు పొందిన మేము ఇప్పటి వరకు ఒకవేళ మరిచిపోయి ఉంటే మమ్మల్ని క్షమించయ్యా. ఆకాశమందుండి కృతజ్ఞత హృదయంతో చేతులెత్తిన మీ బిడ్డలను చూస్తూ ఉన్న దేవా, జీవితాంతం వరకు మీరు చేసిన మేళ్ళన్నీ తలంచుకుంటూ మిమ్మల్ని కీర్తించి మిమ్మల్ని ఘనపరచినట్లుగా కార్యం చేసి కృప చూపమని, కృతజ్ఞత హృదయంతో మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించమని, చేతులెత్తిన మీ బిడ్డల్ని ప్రత్యేకంగా మీరు దీవించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత ధన్యతయున్నది.